తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు గారు. నమస్తే అండి. సార్, ఏపీలో ఎన్నికలకు 10 రోజులు కూడా టైం లేదు. ఎవరికి వాళ్ళు ప్రచార సభలు కావచ్చు. రైట్. ఒకరు బస్సు యాత్రతో వెళ్తుంటే మరొకరు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఓవరాల్ గా ఎలా ఉందంటారు? ప్రచారం జరుగుతున్నమాట వాస్తవం. ఎవరైనా ఎవరి పార్టీ తరఫున వాళ్ళు ప్రచారం చేస్తారు. ఎమ్మెల్యేలు అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు అందరూ హోరాహోరీగానే ప్రచారం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేనంత సీరియస్గా ఇప్పుడు ప్రచారం జరుగుతున్నమాట వాస్తవం. అయితే ఈ అబద్ధాల్లో ఈ ప్రచారంలో తెలుగుదేశం నేతల అబద్ధాలు మరి ఎక్కువగా ఉన్నాయి, దారుణంగా ఉన్నాయి. వాళ్ళు ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. అంటే అది ఫ్రస్ట్రేషన్తో మాట్లాడుతున్నారా, లేక ఓటమి భయంతో మాట్లాడుతున్నారా, లేక జనాన్ని ఏదో రకంగా కన్ఫ్యూజ్ చేయాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారా అన్నది చెప్పదాలం. కానీ మొత్తం మీద వాళ్ళు అబద్ధాల పరంపర అయితే కొనసాగిస్తున్నారు. ఉదాహరణకి టైటిలింగ్ యాక్ట్, అసలు లేని టైటిలింగ్ యాక్ట్ ఉన్నట్టు, దాంతో భూములని పోయినట్లు, అసలు లాగేసుకున్నట్టు. ఎవరు లాక్కుంటాడు? 90 దేశాల్లో అమలవుతున్న యాక్ట్ ద్వారా సంస్కరణలు, ఎవరి భూములు వాళ్ళకి రక్షణ కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. అయితే దాని మీద హైకోర్టు ఇంకా స్టే ఇచ్చింది. కాబట్టి అంతేకాకుండా కేంద్రం అన్ని దేశం అంతా ఇంప్లిమెంట్ చేసేదాకా మేము కూడా ఇంప్లిమెంట్ చేయము అని వీళ్ళు చెప్తే కూడా వినకుండా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈనాడు రామోజీ, రాధాకృష్ణ విపరీతమైన దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది చాలా దుర్మార్గం. ఎక్కడ ఇది ఒకటే కాదు, అన్ని రకాలుగా. ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ చూడండి. వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టింది ఏంటి? ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తామన్నారు. ఇస్తారని వేరే విషయం. కానీ అడ్వర్టైజ్మెంట్లు ఏం వేశారు? ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి 50 ఏళ్ళు దాటితే పెన్షన్ అన్నారు. సో ఇది పచ్చి అబద్ధాలు చెబుతున్నారంటానికి ఇంతకంటే ఉదాహరణ అక్కర్లేదు కదా. ఇంకొకటి ఏంటంటే, మోడీ గారి గ్యారంటీ కింద, ఫోటో కింద, మోడీ గారి అడ్వర్టైజ్మెంట్ కింద చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు మేము కట్టుబడి ఉన్నామని ఆశించారు. అంటే మోడీ గారికి కట్టుబడి ఉన్నామంటే ఆయన ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామన్న దానికి వీళ్ళు కట్టుబడి ఉన్నామని చెప్పటమే కదా. మరి అదే చంద్రబాబు గారి యాడ్లో మోడీ గారి ఫోటో లేదు. ఎందుకని? మోడీ గారు చిచ్చిపో, నీ హామీలు, నీ వాగ్దానాలు నాకు సంబంధం లేదు, నువ్వన్నీ దిక్కుమాలిన హామీలు ఇస్తావని అభిప్రాయంతో కదా మొన్న రోజు సిద్ధార్థనాథ్ సింగ్ ఆ మేనిఫెస్టో పట్టుకోకపోయినా ఇవాళ ఆ చంద్రబాబు గారు ఇచ్చేటువంటి హామీల్లో వాళ్ళ ఫోటో వాడకపోయినా దాని అర్థం అదే కదా. సో ఈ ప్రచార హోరులో ఈ అబద్ధాలు ఎక్కువ చెప్పడం అనేది, తెలుగుదేశం మామూలుగానే చంద్రబాబు గారు అబద్ధాలు ఆడతారని అందరికీ తెలుసు. కానీ తారాస్థాయి చేరితే ఏమవుతుంది? జనం ఇప్పుడు ఈనాడిని, ఆంధ్రప్రదేశ్ని నమ్మటం మానేశారు. చంద్రబాబు అంటే అబద్ధాలు చెప్పే మనిషి అనేటువంటి అభిప్రాయం వచ్చింది. సో ఎన్నికల కోసం ఎంతకైనా దిగజారుతున్నారు అనే దానికి వాళ్ళు ఆస్కారం ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే రకరకాల అబద్ధాలు ఆడేస్తున్నారు చంద్రబాబు గారిని దారిలో. జగన్ గారు ఎక్కడ అసలు తన ప్రత్యర్థుల పేర్లేదు. ఇట్లా ప్రత్యర్థులు అంటే ఎక్సెప్ట్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా చాలా లిమిటెడ్గా. చంద్రబాబు చేసిన హామీల వ్యవహారం, ఇగో ఇది నా హామీలు, ఇవి నేను అమలు చేసింది, ఇవి చంద్రబాబుని ఇట్లా చెప్పమని అడుగుతాడు ఆయన. చెప్పడు. చంద్రబాబు గారు పొరపాటును కూడా చెప్పడు. 2014లో నేను ఇచ్చిన హామీలు ఇవి, ఇది అమలు చేశాను, ఇంకా బాగా చేస్తారని ఆయన అన్నట్టు చెప్పట్లా. పోనీ 2024లో చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు విలువ ఎంత? ఇక ఈ హామీకి ఎంత ఖర్చు అవుతుంది, ఇంత ఖర్చు అవుతుంది, దీన్ని ఇట్లా అమలు చేస్తానని ఆయన ఎక్కడ చెప్పట్లా. ఊరికే గంపకొత్తగా తోచిన వాగ్దానం వల్ల చేసుకుంటూ పోతున్నాడు. ఉదాహరణకి మీరు అమ్మ ఒడి బదులు తల్లికి వందనం అని ఉంది చూసారా? ఆ ఒక్కదానికే ఆయన చెప్పినట్టు ఇద్దరికి ఇస్తేనే 15-20 వేల కోట్లు అవుతుంది. అలాగే ఈ మన ప్రతి ఒక్క మహిళకి 1500 చొప్పున ఇస్తారంట. అది అమలు చేస్తే దాదాపు 1537 కోట్లు అవుతుంది. అలాగే ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఈ పెన్షన్లని ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్ళు అన్నారు కదా. మామూలుగానే ఇప్పుడు 4000 చేస్తే దాని ఖరీదు 27,000 కోట్లకి వెళ్తుంది సంవత్సరానికి. ఇప్పుడు 50 ఏళ్ళకి తగ్గించాడు అనుకోండి, అది 35,000కో 40,000కో వెళ్ళిపోతుంది. సో ఈ రకంగా ఆచరణ సాధ్యంగానే హామీలు ఇస్తున్నాడు. దాన్ని కప్పిపుచ్చుకుని మోసం చేయడానికి ప్రయత్నిస్తాడు. జగన్ గారు చాలా స్పష్టంగా ఇది నా హామీ, ఇదిగో ఇది ఇంతవరకు చేయగలుగుతున్నాను, ఇవన్నీ కొనసాగాలంటే నేను రావాలి. చంద్రబాబు గారు వస్తే ఇవన్నీ అబద్ధాలు, ఈ అబద్ధాలని ఆయన మోసం చేస్తాడు మిమ్మల్ని,
మీ ఈ పథకాలు ఏమి ఉండవని ఆయన హెచ్చరిస్తున్నాడు. వాలంటీర్లు కావాలంటే కూడా నా 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 ప్రభుత్వమే రావాలి, సచివాలయ వ్యవస్థ యథావిధిగా ఉండాలంటే నా ప్రభుత్వమే కావాలి, ఈ స్కీములను అమలు చేయాలంటే నా ప్రభుత్వమే రావాలని ఆయన చెప్తున్నారు. చంద్రబాబు గారు అట్లా చెప్పకుండా జగన్ గారిని తిడుతున్నారు, బూతులు తిడుతున్నారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్, అలాగే వాళ్ళ క్యాండిడేట్లు బూతులు తప్పి ఇంకోటి తగ్గుకి తిట్టట్లా. చాలా ఆయన స్థాయిని దిగదార్చుకుని 14 ఏళ్ళు సీఎం అయ్యింది. ఎక్కడ చూశాను, ఏది కసక్ అంట, గ్లాస్ తోటి కసక్కని కోసేయటమేనంట. ఏంది మాటలు?